ఇంకొక వార్త కూడా మనం ఎక్కడో చూసినాము. దీనికి ఇది టీఆర్ఎస్లో ఆల్రెడీ టీఆర్ఎస్కున్న పరిస్థితి ఇబ్బంది. అంటే బీఆర్ఎస్లో గుత్తాకు పొగ. ఎమ్మెల్యే జగదీష్ వర్సెస్ మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ఇప్పటికీ మండలి చైర్మన్గా ఉన్నారు. మెజారిటీ కాంగ్రెస్ ఇంకా లేదు కాబట్టి కౌన్సిల్లో మండలి చైర్మన్గా కొనసాగుతున్నారు. ఆయన కొనసాగితే అట్లనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతున్నది. ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి తన కొడుకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే అటు కాంగ్రెస్లోక బీజేపీలోక వెళ్ళి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాంగ్రెస్లోనేమో స్థానం లేదు, కాంగ్రెస్లోనే పోటాపోటీ ఉన్నది. నల్గొండలో భువనగిరిలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి చాలామంది పోటీ ఉన్నారు. అటు కోమటిరెడ్డి కుటుంబం నుంచి, ఇటు జానారెడ్డి కుటుంబం నుంచి, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒత్తిడి మేరకు 2 ఎంపీ స్థానాల్లో కూడా పోటాపోటీ ఉంది కాబట్టి వాళ్ళ పరిస్థితి లేదు. సో ఇక మిగిలింది భువనగిరి నుంచి వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో నల్గొండ ఎంపీ స్థానం పోటీ చేయాలంటే ఒక బీజేపీ మాత్రమే గుత్తా సుఖేందర్ రెడ్డికి మిగిలి ఉన్నది. ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకుతో పాటు హుజూర్ నగర్ నుంచి ఓడిపోయినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కూడా బీజేపీ తోటికి టచ్లోకి వెళ్ళారు అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది బీజేపీ కార్యాలయంలో. నల్గొండ ఎంపీ టికెట్ ఇస్తే పోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఒక చర్చ జరుగుతుంది. ఒక బలమైన రెడ్డి సామాజిక వర్గం నుంచి ఉండాలి నల్గొండ నుంచి అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకుంటాడా, లేదా అటు ఎందుకంటే వాళ్లకు సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తు కూడా అవసరం కాబట్టి హుజూర్ నగర్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి సైదిరెడ్డి బీజేపీలోకి వస్తే కొంత ప్లస్ పాయింట్ అవుతుంది పార్టీకి, ఆయనకు అనేటువంటి అంశం కూడా ఒక చర్చ జరుగుతున్నది. శానంపూడి సైదిరెడ్డి లేదా గుత్తా అమిత ఎవరు బీజేపీలోకి వెళ్తారనేటువంటి కూడా ఒక చర్చ జరుగుతున్నది. ఆల్రెడీ గుత్తా సుఖేందర్ రెడ్డికి జగదీష్ రెడ్డికి మధ్యన కొట్లాట నడుస్తుంది. గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుక్కి ఇవ్వదని జగదీష్ రెడ్డితో పాటు ఇంకో 2-3 మాజీ ఎమ్మెల్యేలు కూడా అక్కడ కొద్దిగా అడ్డుపడుతున్నట్టుగా ఉన్న సమాచారం. దీంతో నల్గొండ జిల్లాలో ఎవరికి టికెట్ వస్తుంది, నల్గొండ పార్లమెంటు నుంచి ఎవరికి టికెట్ వస్తున్నటువంటి చర్చ జరుగుతున్నది. తేరా చిన్నపరెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత ఇబ్బందిగా ఉన్నది. తేరా చిన్నపరెడ్డి కూడా ఎంపీగా పోటీ చేయాలా వద్దనేటువంటి మీమాంసలు ఉన్నట్టు కూడా ఒక చర్చ జరుగుతున్నది. సో ఎవరు వస్తారు అనేటువంటి దానిపైన ఒక చర్చ. ఇప్పుడు అమిత్కు టికెట్ ఇవ్వదని జగదీష్ రెడ్డి ఆయన వర్గం ఎమ్మెల్యేలంతా ఇటు గుత్తా అటు జగదీష్ రెడ్డికి సంబంధించిన గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. దేవరకొండ మునుగోడు హుజూర్నగర్ నియోజకవర్గంలో తన క్యాడర్ మొత్తాన్ని గంపగుత్తగా కాంగ్రెస్లో చేర్పించి తన ఓటమికి కారణమేనని ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. ఈ విషయం గుత్తా వర్గీయులు అగ్ని మీద గుగ్గిలమవుతున్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలో పార్టీ పటిష్టతకు గుత్తా ఎంతో కష్టపడ్డారని, హుజూర్నగర్ నాగార్జున సాగర్ మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు 2018-23 ఎన్నికల్లో పలువురు అభ్యర్థుల గెలుపు కోసం ఆర్థిక సాయం కూడా చేశారని చెబుతున్నారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎంపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైతే వారిని వారించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. మొత్తానికి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఉన్నది. ఈ హైదరాబాదు కొంత మెదకు పాటు కాకుండా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడెక్కడ భద్రాచలం ఎమ్మెల్యే, మధ్యలో సూర్యాపేట జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేలు 2 మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా ఈ గ్రేటర్ హైదరాబాదు పాత మెదక్ జిల్లాలో తప్ప ఇంకెక్కడ లేరు ఆ పార్టీకి ఎమ్మెల్యేలు. సరే సిరిసిల్లలో కేటీఆర్ గెలిచి ఉండొచ్చు, అది వేరే విషయం. కరీంనగర్లో 2-3 గెలిచారు. సో ఈ పార్టీకి నల్గొండ ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి. ఆల్రెడీ పార్టీ ఇబ్బంది పడుతున్నటువంటిది. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అధికారం కోల్పోయి ఇబ్బంది పడి కింద ఉన్నటువంటి క్యాడర్ ఎకాఎకిన అందిన కాడికి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంటే నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నటువంటి దాన్ని మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది అనేటువంటిది చర్చ. సో ఈ పార్టీలకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటిది మనకు అర్థమవుతున్నది. నల్గొండ జిల్లాలో మరి ఏం చేస్తారు అనేటువంటిది చూడాలి.